హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ప్రత్యేక కథనం దేని మీదంటే ప్రస్తుతం యువతని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి, డ్రగ్స్ మాఫియా గురించి, అసలు ఈ యువత ఎందుకు చెడిపోతుంది అనే వివిధ అంశాల మీద విశ్లేషణ చేయబడ్డ రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్యాషన్గా సిగరెట్తో మొదలెట్టి దాన్ని ప్యాషన్గా మార్చుకుని చివరికి వ్యసనంలో పడిపోతున్నారు నేటి యువత. మేమేమి సిగరెట్ మొత్తం కాల్ చేయం, ఒక కింగ్ సైజ్ వెలిగించామంటే నలుగురు తాగుతాం, షేర్ చేసుకోవడం వల్ల స్నేహం మరింతగా పెరుగుతుంది అని చెప్పే అమాయక యువత నగరంలో బాగానే కనపడుతుంది. ఈ షేరింగ్ కేరింగ్ చివరకు డ్రగ్స్కి దారితీస్తుంది. నగర కాలేజీల్లో డ్రగ్స్ బారిన యువత పడటానికి ప్రధాన కారణం తోటి స్నేహితుల ఒత్తిడే. సిగరెట్తో మొదలై మరింత ఆనందం కోసం ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. తోటి విద్యార్థుల ప్రభావం పిల్లలపై అధికంగానే ఉంటుందని ఆశా హాస్పిటల్స్కు చెందిన సైక్రియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు అన్నారు. 16 ఏళ్లకే పబ్బుల్లో ఎంటర్ అవుతున్న కల్చర్ నగరంలో ఉంది. విద్యార్థులు పార్టీ చేసుకుంటామంటే డబ్బుల కోసం పబ్బులు సందేహించకుండా అనుమతిస్తున్నాయి. జూబ్లీహిల్స్ పబ్బులు ఈ వయసు కుర్రకారికే బీర్లు, కాక్టైల్ సరఫరా చేస్తూ మత్తుకు అలవాటు చేస్తున్నాయి. పబ్బులు స్నేహితుల ముందు హీరో అనిపించుకోవాలనే తాపత్రయంతో అబ్బాయిలు తాము తక్కువ కాదని చూపించేందుకు అమ్మాయిలు కాక్టైల్స్ సేవించడం కనిపిస్తుందని బార్ టెండర్లు చెబుతున్నారు. వీరే క్రమంగా డ్రగ్స్ వైపు మళ్ళుతున్నారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం వేటలో ఉన్న యువకుడు తనకు హైదరాబాద్లోనే గంజాయి అలవాటు ఉందని చెప్తున్నారు. 1-2 సార్లు ఎల్ఎస్డి కూడా రుచి చూశానని తెలిపాడు. స్నేహితుల ముందు తక్కువ కాకూడదని అప్పట్లో ఆ పని చేశాను. మొదట్లోనే మా వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించారు కాబట్టి సరిపోయింది అని గుర్తు చేసుకున్నారు. 15-25 సంవత్సరాల వయసులో ఎక్కువగా డ్రగ్స్ అనుమానితులు ఉంటారు. స్నేహితుల మీద కన్నేయాలి అని తల్లిదండ్రులకి సూచిస్తున్నారు నిపుణులు. నిజానికి 1970s ప్రాంతంలో సొమ్మొకటిది సోకొకటిది అనే ఒక సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. అందులో హీరో డ్రగ్స్కి బానిసైపోయి ఏ విధంగా భ్రష్టుడయ్యాడు, తర్వాత అతను ఏ విధంగా సరి చేయబడ్డాడనే పాయింట్తో తీయబడ్డ సినిమా. అలాగే దమ్మర దమ్ అనే ఒక పాట పెద్ద హిట్ అయింది 1971లో. హరే రామ హరే కృష్ణ అనే సినిమాలో ఆశా భోంస్లే పాడగా. సో అప్పట్లో యువత ఈ పాట వింటూ ఊగిపోతూ ఉండేవారు. సో ఇప్పటికీ ఆ ఊపుడు మరింత ఎక్కువగా అయిందని చెప్పొచ్చు. 2 వేళ్ల మధ్య స్టైల్గా సిగరెట్ వెలిగించి గుప్పుమని పొగ వదలటంతోనే సరిపుచ్చుకోవడం లేదు ఇప్పటి కుర్రకారు. జస్ట్ వి నీడ్ సమ్ మోర్ అంటున్నారు. ఆ మోర్ కోసం తెగ వెతికేస్తున్నారు. గరం హోనా భయ్యా అంటూ వెతికే యువత కోసం పబ్లు, కాఫీ లాంజ్లు, కాలేజీలు ఎదుట షాపులు కాచు కూర్చున్నాయి. ఇవేవి సురక్షితం కాదనుకున్న వారు డార్క్ వెబ్సైట్స్లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. నగరంలో కొద్ది కాలంగా పార్టీయింగ్ కల్చర్తో పాటు డ్రగ్స్ వినియోగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గండిపేట వైపు కళాశాలలకు అడ్డా లంగర్ హౌస్ అయితే ఉస్మానియా స్టూడెంట్స్కి అడ్డా సీతాఫల్ మండి. ఇవి కాక ధూల్పేట, సింధ్ కాలనీ, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో డ్రగ్స్ దొరుకుతాయని, ఫోన్లోనే బేరం అవుతుందని, కొకైన్ లాంటి కాస్ట్లీ మెటీరియల్ కావాలంటే బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో పబ్బల్లో తారసపడే వ్యక్తులతో పరిచయాల ద్వారానే పని అవుతుందని చెప్తున్నారు. గోవా మాల్, బుల్లెట్ మాల్స్గా ఈ డ్రగ్స్కి స్టూడెంట్స్లో మంచి క్రేజ్ ఉందంటున్నారు. సాఫ్ట్వేరు, సినిమా రంగాల్లోని కొందరు ఎల్సిడి, కోకాయిన్, ఎండిఎంఏ లాంటి మత్తు పదార్థాలను సేవిస్తుంటారని చెబుతున్నారు. ఇప్పుడు గంజాయిదే పై చేయి అయినా ఎల్ఎస్డి లాంటి ఖరీదైన మత్తుకు ఓటేస్తున్నారు. స్టాంప్ పేపర్ తరహాలో ఉండటం, పుస్తకాల్లో సైతం భద్రపరుచుకునే వీలుండటంతో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వీరు వీటి వెనుక పడుతున్నారని తెలుస్తుంది. ఎల్ఎస్డిని ట్రిప్పు, యాసిడ్, డోస్, సిఐడి పేర్లతో 800 నుంచి 1500 వరకు అందిస్తున్నారని తెలుస్తుంది. తల్లిదండ్రుల నియంత్రణ లోపం మెయిన్ దీనికి కారణంగా భావించవచ్చు. పిల్లలు డ్రగ్స్కి బానిసలుగా మారడానికి ఈ తల్లిదండ్రుల నియంత్రణ లోపించడమే ప్రధాన కారణంగా వివరణిస్తున్నారు. కౌమార వయసులో వీరిపై తల్లిదండ్రుల నియంత్రణ కోల్పోవడం వల్లనే వ్యసనాలకు బానిస అవుతున్నారని చెప్తున్నారు. పేరెంట్స్కి ఇప్పుడు తీరిక లేదు. సౌకర్యవంతమైన జీవితం పిల్లలకు అందించే క్రమంలో అతి ముఖ్యమైన క్రమశిక్షణను విస్మరిస్తున్నారు అని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజ్ వయసులో తల్లిదండ్రులు పిల్లల మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిందేనని సైకియాట్రిస్టులు అంటున్నారు.
పిల్లలు చెడు అలవాట్లు బారిన పడుతున్నారా లేదా అన్నది వారిని పరిశీలించడం ద్వారానే కనుగొనవచ్చని చెప్పారు. పిల్లల్లో వచ్చిన మార్పులను గమనించాలి. రోజు 7 గంటలకు ఇంటికి వచ్చే అమ్మాయి అబ్బాయి కారణం లేకుండా రోజు ఆలస్యంగా వస్తే అనుమానించాలి. వారితో సమయం వెచ్చించి కారణాలు తెలుసుకోవాలి. స్నేహితులతో, కళాశాల సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి అంటున్నారు. పోలీసులు ఎల్ఎస్డి పట్టుకుని హడావిడి చేస్తున్నారని, విద్యార్థులు గంజాయి ఎక్కువగా సేవిస్తున్నారని అంటున్నారు. కాలేజీ క్యాంటీన్లు మొదలుకొని పాన్ షాపుల్లో వెతికితే బస్తాల కొద్దీ గంజాయి దొరుకుతుందని విద్యార్థులే వెల్లడిస్తున్నారు. గంజాయిని నాట్ సో డ్యామేజింగ్ డ్రగ్స్ అని యువత చెబుతుండటం విశేషం. డ్రగ్స్, సైకోలు మాత్రమే తీసుకుంటారని, బూజింగ్, స్మోకింగ్ అనేవి స్టూడెంట్ లైఫ్లో కామన్ అయ్యాయని తమకు తామే వర్గీకరించుకుంటున్నారు. డ్రగ్స్ అలవాటు విశ్వవిద్యాలయం బయటే కలుగుతుంది. కాఫీ షాపులు, లాంజ్లు, జిమ్ముల్లో ఏర్పడిన స్నేహాల వలన అవి అలవాటు అవుతుంటాయి. ఇన్స్టాంట్ ఫిట్నెస్ కోసమంటూ జిమ్ముల్లో సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. వాటితోనే మత్తును అందిస్తున్నవారు లేకపోలేదు. నిజానికి డ్రగ్ బడలర్స్ ఎక్కువగా యువత వెళ్ళడానికి ఇష్టపడే పబ్బులు, లాంజ్లు, కాఫీ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్లోనే ఎక్కువ గడుపుతున్నారు. స్నేహం కలుపుకుంటున్నారు. మొదట ఉచితంగా అందిస్తున్నారు, తర్వాత తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అలవాటైన తరువాత లోబర్చుకుంటున్నారు. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, అమ్మాయిలు, మద్యం అన్నీ ఉంటాయి. ఈ ఇంటర్నెట్లో గూగుల్కి అందని మరో ప్రపంచం ఉంది. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి పదం సెర్చ్ చేసినా ఆ నిగూఢ ప్రపంచంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. అదే డార్క్ నెట్ లేదా డీప్ నెట్ లేదా డీప్ వెబ్. ఇది ఎంత కఠినమైందంటే అందులో విహారం అనుమతి పొందిన సభ్యులకు కూడా అంత తేలిక కాదు. ఇప్పుడు అది ప్రపంచంలోని ప్రమాదకారులైన నేరస్తులందరికీ డెన్నగా మారింది. మాదక ద్రవ్యాలు కావాలా, గన్నులు, రివాల్వర్ లాంటి మారణాయుధాలు కావాలా, డీప్ నెట్కు వెళ్ళమంటున్నారు. ఇంట్లోనే కూర్చొని నిషేధిత వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చట. ఈ విధంగా డీప్ నెట్లోకి తొంగి చూసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని. ఇటీవల హైదరాబాద్లో పట్టుబడిన డ్రగ్ డీలర్ కెవిన్ అనేవాడు డీప్ వెబ్ ద్వారానే డ్రగ్స్ సంపాదించాడు. డీప్ నెట్లో ప్రవేశించాలంటే కొన్ని ప్రత్యేక నెట్వర్క్లో సెర్చ్ ఇంజన్లు వాడాలట. 1990లో తమ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి అమెరికా నౌకాదళ ఇంజనీర్లు ది ఆనియన్ రౌటర్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ నెట్వర్క్లో సమాచారం పొరలుగా ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్తుంది. ఇందుకోసం మొదట ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేయాలి. సొంత నెట్వర్క్ నుంచి విపిఎస్కు అనుసంధానమైన తర్వాత థోర్ బ్రౌజర్ ద్వారా కావాల్సిన వెబ్సైట్ను వెతకాలి. అది 7,000 రిలేల తర్వాత నిర్దేశిత వెబ్సైట్ను చేరుకుంటుంది. మధ్యలో ఎవరైనా మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినా వీలు కాదు. ఈ నెట్వర్క్ మన ఐపీ అడ్రస్నే కాకుండా మనకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని బయటికి తెలియనివ్వదట. డీప్ నెట్ వినియోగదారుల్లో ఇంటర్నెట్లో అసాంఘిక శక్తులు 10 to 20% వరకు ఉంటారని తెలుస్తుంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చాప కింద నీరులా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అందరం అనుకున్నాం. కానీ కలకలం రేగింది. 7, 8వ తరగతి విద్యార్థులు కూడా వీటికి అలవాటు పడ్డారని తెలిసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. ఈ నేపథ్యంలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ తన ఆవేదనని వాట్సాప్లో పంచుకున్నారు. అది ఎలా అంటే, గత 3 ఏళ్లుగా నెత్తి నోరు బాదుకుంటూ వివిధ వేదికల్లో చెబుతూనే ఉన్నా, విలేకరుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేశా. నా మాటలు అరణ్యరోధనే అయ్యాయి. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, సంతోషం. ఇప్పటి వరకు రాసింది గోరింత, జరుగుతుంది కొండంత. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అమ్మాయిలు వాటర్ బాటిల్లో వాడ్కా కలుపుకొని షార్ట్ బ్రేక్లో తాగటం అలవాటు చేసుకున్నారట. హుక్కా పేరుతో పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు. హుక్కా పెన్నులు వచ్చాయి. అవి చూడడానికి మామూలు పెన్నుల్లాగే ఉంటాయి, కానీ వాటి నిండా మత్తెక్కించే పదార్థాలే. పిల్లలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వీటిని స్ప్రెడ్ చేస్తున్నారు. నీలి చిత్రాలు చూడడం మరో దుష్పరిణామం. ప్రతి 3 టీనేజర్లో కనీసం ఒకరు నీలి చిత్రాలు చూస్తున్నారు. అలాంటివి చూసి క్లాస్కి వస్తే ఇక ఆ అబ్బాయి లేడీ టీచర్ను, క్లాసులోని అమ్మాయిలను ఎలా చూస్తాడో ఒక్కసారి ఆలోచించండి. వీటన్నింటిపై మా స్కూల్లో గత 3 ఏళ్లుగా పెద్ద యుద్ధమే చేస్తున్నాం. పిల్లలకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రుల్లోనూ అవగాహన తీసుకొస్తున్నాం. స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలను ఒక కంట కనిపెట్టి ఉంటున్నాం. కానీ మనం కూడా సమాజంలో బతుకుతున్నాం. మిగతా స్కూళ్ళల్లో జరిగేవి, బయట జరిగేవి కూడా మా పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. దీనిపై సమిష్టి యుద్ధం జరగాలి. కానీ పట్టించుకునేవారు ఎవరు పట్టించుకున్నా లేకపోయినా మా యుద్ధం కొనసాగుతుంది.
మా స్కూల్ పిల్లలు 99% సేఫ్ అని చెప్పగలను. ఆ దమ్ము మిగతా వారికి ఉందా? కనీసం వీటిపై చర్చించడానికి కూడా ఎందుకు సాహసించరు అంటూ ఆ ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది, తన ఆవేదన వెల్లడించడం జరిగింది. సో ఇదే విధంగా డ్రగ్స్కి సంబంధించి యువతను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయి అన్నది ప్రస్తుతం టాపిక్ అయిపోయింది అనేక చోట్ల. ఇప్పటికైనా పేరెంట్స్ అందరూ కూడా, టీచర్సు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద కొంచెం ఆలోచన చేసి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి రావడానికి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మీ నాగేంద్ర వేపూరి. ధన్యవాదాలతో.